దాంతో కోసుకుంటే సరిగ్గా కట్ అవ్వదే. బ్లేడ్ ఏమైనా ట్రై చేస్తావా? అన్నయ్య. అబ్బా అన్నయ్య, నాలైందే నువ్వు నన్ను ఎలా పిలిచి. సరే డోర్ తీ. నువ్వు అన్నయ్య అని పిలిచిన శుభ సందర్భంగా నీకు షార్ప్గా ఉన్న బ్లేడ్ గిఫ్ట్గా ఇస్తా. అసలు ఏం జరిగిందంటే నాకంతా తెలుసు. ఆ సాయిగా నీకు ఫొటోస్ పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అంతేనా? నీకెలా తెలుసా? ఆ రోజు నీ ఫోన్లో మెసేజ్ చూసినప్పుడే నీ వాట్సాప్లో నా ఫోన్లో స్కాన్ చేసుకున్నాను. అండ్ గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ షేర్ చేసుకొని నిన్ను ఫాలో అయ్యి ఆ రోజు మీరు పార్క్లో మాట్లాడుకుంది మొత్తం విన్నాను. ఇలా చేయడం కరెక్ట్ కాదని తెలుసు, కానీ ఇలా చేయడం వల్లే ఇప్పుడు ఆపగలిగాను. నేను అసలు అలాంటి పిక్స్ తీసుకోలేదురా. వాడే ఎడిట్ చేసి సెండ్ చేసి నాన్నకు పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రా. చున్నీ లేకుండా బయటికే వెళ్ళవే. అలాంటిది నువ్వు ఎలాంటి పిక్స్ దిగావంటే నేను ఎలా నమ్ముతాను చెప్పు? నాన్నకు తెలిస్తే తట్టుకోలేరురా. నాన్నకు తెలియకుండా నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయాలిరా. సరే నేను చూసుకుంటానులే. ముందు ఆ ఏడు పాపు చూడలేకపోతున్నావు. అన్నయ్య థ్యాంక్స్ రా. సర్లే లేకు, ఇలాంటి సెంటిమెంట్లు మనకు వర్కౌట్ అవ్వవు. నాన్నకు తెలియకుండా ఎన్నో మేనేజ్ చేసా, అలాంటిది ఇదో లెక్క ఏంటి? ఏం తెలియకూడదురా నాకు? ఏం లేదు నాన్న, సాగర్ దీన్ని పిక్స్ ఏమో ఆఫ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. అన్నయ్య ఏంటి?